కవితను వదలకండి. కవితను వదిలితే బయట ప్రపంచంలో పోతే ఆమె ఆమె ఏమంటారు వాళ్ళని ఆధారాలను తారుమారు చేస్తుంది. కవిత వదలకండి అని అనేక సందర్భాల్లో మేము 3-4 నెలల నుంచి మీడియాలో కోర్టులో వాదనలు ఏది ఈడీ పరంగా ఉన్న అడ్వకేట్ వాదించిండు. ఈడీ అడ్వకేట్ వాదించిండు. ఏమని వాదించిండు? కవితనే మెయిన్ 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 విలన్ కవిత. ఓకే, లిక్కర్ బిజినెస్ లిక్కర్ మాఫియా బిజినెస్ కింగ్ ఎవరు? కవిత. కవితకేమో లిక్కర్ మాఫియా కింగ్ విలన్ కవిత. ఈమెకు 5 నెలలకు వచ్చింది. బ్యాక్గ్రౌండ్ ఎవరు? సిసోడియా 15 నెలలకు వచ్చింది. కేజ్రీవాల్కి సీఎంకి బెయిల్ రాలే. ఇప్పుడు కేజ్రీవాల్ గారు కూడా ఆయన టైట్గా ఉన్నాడు కాబట్టి ఆయనకు బెయిల్ వస్తలేదు. మరి దీన్ని బట్టి మనకేం స్పష్టంగా తెలుస్తుంది కదా, ఇంత క్లియర్ పిక్చర్ ఉంది ముంగట. కాబట్టి ఇది డైరెక్షన్ బీజేపీ గవర్నమెంట్. ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు ఇచ్చిన డైరెక్షన్లో భాగం ఈరోజు బీఆర్ఎస్ కవిత రిలీజ్ సంబరాలు. రెండు రకాలుగా ఉంటుంది. విలీనం కావచ్చు, పొత్తు పెట్టుకొని ఎన్నికలకు పోవచ్చు. ఈ రెండిట్లా ఏదైనా జరగవచ్చు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కావచ్చు, లేదా చీకటి లేదా పొత్తు కావచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటైతే రానున్న రాజకీయాలు రానున్న ఎన్నికల లోపు ఇదేదన్నా ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగవచ్చు. మేమేం అగౌరవపరచలేము సుప్రీంకోర్టు ఆర్డర్ని. మేము బెయిల్ ఇచ్చిన దానికి మేమేమన్నా ఇప్పుడు ఏమన్నా అన్నామా? ఏమన్నా మేము జడ్జి గారిని ఏమనలే. మేమేమంటున్నామంటే జడ్జి గారు చెప్పాల్సిన మాటలు ముందే కేటీఆర్ చెప్పిండు, హరీష్ రావు చెప్పిండు, బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేసింది, డప్పులు డోర్లు రెడీ చేసుకున్నారు. జడ్జి గారు చెప్పముందే ఇది ఎక్కడ లీకేజు అని ఇది కూడా మేము అనొద్దు. ఇంత డెమోక్రసీ కూడా లేదా దేశంలో? ఇక మాకు ఇక ధర్మమో అధర్మమో లిక్కర్ బిజినెస్ కవిత చేసింది నిజమే. దాన్ని ఆధారం చేసుకొని బీజేపీ పట్టింది, ప్రభుత్వం పట్టింది నిజమే. ఈమె జైల్లో పెడితే కేసీఆర్ లొంగుతాడు అనేది నిజమే. వాళ్ళు బీజేపీ అమిత్ షా గారు ప్రధానమంత్రి మోడీ గారు సక్సెస్ అయ్యారు. ఇట్లా ఒక్క సీటు ఎంపీకి వెళ్ళకుండా తెలంగాణలో గిఫ్ట్ ఇచ్చిర్రు మోడీ గారికి కేసీఆర్ గారు. అందుకే కవిత బెయిల్ వచ్చింది అని ప్రజలు అనుకుంటున్నారు.